రెడ్డి గారు మీ దగ్గర చింతకాయ కూడా ఉంటుంది ఉన్నాయండి. చింత చెట్లు నాకు ఆల్మోస్ట్ 10 మానులు ఉన్నాయి. ఆహా ఈ చింతకాయల్ని సీజన్ లో దాన్ని రాల్చి ఒబ్బిడి చేసి చింతపండు పంపిస్తుంటాం వినియోగదారులకి. చింతపండు నిల్వ ఉండాలంటే ఎలా? ఇప్పుడు దీన్ని మీరు చింతపండు చేసేస్తారు, దానికి పురుగు పట్టకుండా ఏం కాదే, చింతకాయని ఒక కట్టికాయ లాగా ఉంటుంది, దాని అలాగే ఒక 2-3 months అలాగే ఉంచుకుంటాం ఇంటి దగ్గర. దాని తర్వాత స్టిక్ తో పగలు కుడితే పైన ఒబ్బడి పగిలిపోతుంది. మళ్ళీ పండు వేరు చేసి కుట్టి పండు వేరు చేస్తాము. అవును, అలా నీరు ఉంటుంది. ఏం కాదు, పురుగు పట్టదా? ఏం కాదు. మరి మా ఇంట్లో మీ ఇంట్లో ఎప్పుడైనా చింతపండు పురుగు పట్టిందా? మాకు మాత్రం పట్టదు, ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. అయ్యో, మాకు అట్లా పట్టదండి. ఒక పండు కోయండి సార్, టేస్ట్ చూద్దాం. డెఫినెట్ గా పండిందా సార్? ఇంకా టైం ఉంది, వస్తుంది. పచ్చి తినచ్చు. పచ్చిదా? అయ్య బాబాయ్, పచ్చి తినేంత సీన్ లేదు, చాలా పుల్లగా ఉంటుంది. నేను పండిందేమో అనుకున్నాను. అయితే ఇంకా ఎండాలి అయితే. కానీ మంది చింతకాయలు ఏంది నేచురల్ కదా, ఏం చేయగలదా అంటారు. మీరు చూడండి, ఇప్పుడు ఈ చింత చెట్టు ఉంది, కింద నేను కూరగాయలు వ్యవసాయం చేస్తా. ఆ భూమికి నేను సారవంతం చేస్తాను. భూమిని జీవామృతం ఇచ్చి, ఆకు కషాయాలు వేసి, ఘనజాతం వేసి, చింత వేర్లు తీసుకుంటాయి ఆ జీవంని. అవును, నేచర్ గా ఉంటది. పైన చెట్టు కింద రసాయన మందులు వేసేసారనుకోండి, రసాయన వ్యవసాయం అవుతుంది కదా.